మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు వడ్ల సతీష్ అనే వ్యక్తికి చెందిన ఇంటర్నెట్ షాప్ వెనుక రేకు తొలగించి లోనికి చొరబడి షాప్లో ఉన్న 25,000 రూపాయల నగదుతో పాటు 2 మానిటర్లు, 2 కంప్యూటర్లు, 2 ప్రింటర్లు, సీసీ కెమెరాలు దొంగిలించి వెళ్ళినట్టు బాధితులు తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దొరుకుతానే ప్లాన్ చేసి అయితే పొద్దుగల 8:30కు షాప్ ఓపెన్ చేసి చూసిన. రెగ్యులర్గా నిన్న మొన్న ఎట్లా చేసినా అట్లా ఓపెన్ చేసి చూసిన. ఓపెన్ చేయగానే ఇక్కడ వెనకాల డోర్ నుంచి మొత్తం ఒక కంప్యూటరు, మానిటరు ప్లస్ క్యాష్ దాదాపు ఒక 25,000 వరకు ఉంటాయి, అవి పోయినాయి. మళ్ళీ దాంతోపాటు ప్రింటర్స్ 2 ప్రింటర్లు ఉంటాయి, ఆ ప్రింటర్లు కూడా ఎత్తుకపోయారు. అది తంబు మిషన్ బయోమెట్రిక్ అది తీసుకుపోయారు. సీసీ కెమెరా పెట్టిన సీసీ కెమెరా అది కూడా తీసుకుపోయారు. మొత్తం ఏం లేకుండా తీసుకుపోయారు. ఈవినింగ్ 8:30 వరకు నేను షాప్లోనే ఉన్నా. రాత్రి 8:30 వరకు ఉన్న తర్వాత లాక్ వేసుకునేప్పటి లెక్క వెళ్ళిపోయింది. నేను మార్నింగ్ వచ్చి చూసేవరకల్లా ఇట్లుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.